హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను సింపుల్ అండ్ టేస్టీగా ఉండే దోసకాయ నిలవ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను. ముందుగా దోసకాయలు తీసుకొని వాటిని శుభ్రంగా క్లీన్ చేసేసుకొని తడి అనేది ఏమీ లేకుండా ఒక పొడి క్లాత్తో తుడుచుకొని ఒక 10 నిమిషాల పాటు అయితే ఆరబెట్టుకోవాలి. ఇలా ఆరబెట్టుకున్న దోసకాయలు తీసుకువచ్చి వాటిని చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసేసుకోవాలన్నమాట. ఇలా దోసకాయ అనేది కట్ చేసుకున్నప్పుడు చేదు ఉందా లేదని చూసుకొని అయితే కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని ఒక 10 నిమిషాల పాటు ఫ్యాన్ గాలిలో కానీ లేదంటే ఎండ్లో కానీ అయితే ఆరబెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఇంకా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక 2 స్పూన్లు ఆవాలను అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఆవాలు అనేవి నేను ఏమీ ఫ్రై చేయలేదు, డైరెక్ట్గానే ఆవాలను అయితే యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఈ ఆవాల్ని మెత్తని పౌడర్ కింద అయితే చేసేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు ఇంకా అదే మిక్సీ జార్లోకి ఒక 1/2 స్పూను మెంతులు కూడా అయితే యాడ్ చేసుకోవాలి. మెంతులు కూడా ఏమీ ఫ్రై చేయని అవసరం లేదు, డైరెక్ట్గానే వేసేసుకొని ఈ విధంగా అయితే పౌడర్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇంకా మనం పచ్చడిని అయితే ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం ముందుగా మనం ఆరబెట్టుకున్న దోసకాయ ముక్కలను అయితే తీసుకువచ్చి ఈ విధంగా అయితే కొలుచుకోవాలన్నమాట. ఇక్కడ నాకు 1 కప్పున్నర దోసకాయ ముక్కలు అయితే వచ్చినాయి. దానికి ఎంత క్వాంటిటీలో కలుపుకోవాలి ఏంటి అనేది అయితే చూపించేస్తాను. ఇప్పుడు మనం కొలుచుకున్న ముక్కలన్నీ కూడా ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకోవాలి. ఇక్కడ నాకు కప్పున్నర ముక్కలు వచ్చినాయి కాబట్టి అందులోకి అరకప్పు కన్నా కొంచెం తక్కువకి కారాన్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను నార్మల్గా యూజ్ చేసే కారాన్నే యూజ్ చేస్తున్నాను. మీరు కావాలి అంటే పచ్చళ్ళ కారం కూడా అయితే యూజ్ చేసుకోవచ్చు. మీ కారానికి తగ్గట్టు కారాన్ని అయితే యాడ్ చేసుకోండి. కారం ఎంతైతే వేసామో అందులోకి సకానికన్నా తక్కువ సాల్ట్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ వేసేటప్పుడు కొంచెం తగ్గించే వేసుకోండి. కావాలి అంటే మళ్ళీ పచ్చడి కలుపుకున్నప్పుడు అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా సాల్ట్ కూడా వేసేసుకున్నాక అందులోకి 1 స్పూన్ పసుపు, అలాగే ఒక 2 స్పూన్ల ఆవాల పొడి, 1/2 స్పూన్ మెంతుల పొడి కూడా యాడ్ చేసేసుకొని వీటినన్నిటిని కూడా ముక్కలకి బాగా అయితే కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా కలిపేసుకున్నాక ఇప్పుడు మనం పచ్చడిని ఎందుట్లో అయితే పెట్టుకోవాలనుకుంటున్నామో ఆ బౌల్ తీసుకొని అందులోకి వేరుశనగ నూనె అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా వేరుశనగ నూనె అందులోకి యాడ్ చేసుకున్నాక ఇప్పుడు మనం కలుపుకున్న ముక్కలను అయితే ఈ విధంగా అందులోకి అయితే వేసేసుకొని ఆ నూనె అంతా కూడా ఈ ముక్కలకి పట్టే వరకు బాగా అయితే మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఇలా మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు అందులోకి పైనుంచి కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసేసుకొని మూత పెట్టుకొని ఒక రోజంతా కూడా అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా ఒక రోజు తర్వాత మూత అనేది ఓపెన్ చేసి చూస్తే మంచి స్మెల్తో మనకి దోసకాయ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. ఈ విధంగా కనుక చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మినిమం 2 మంత్స్ అయినా మనకి పచ్చడి అనేది నిల్వ ఉంటుందన్నమాట. చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీగా అయితే ఉంటుంది. మరి మీకు కూడా ఈ పచ్చడి రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ అవర్ ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.